వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రామారావు మా దసరావుపేట పేటమాలపల్లి గ్రామ శివారులో పొద్దున్నే ఒక రైతు జూపల్లి వెంకట్రావు గారు ఆయన పేరు. ఆయన వెళ్ళగానే ఒకసాట గుమ్మంకి తడికి దిగానే ఆయనకి మచ్చలతో కనపడిన ఒక చిడతపులు అని చెప్పడం జరిగిందండి. ఆయనకు భయం వేసి స్పీడ్గా బండి వేసుకొని వచ్చి మా గ్రామ శివారులో ఉన్న మా వాళ్ళందరికీ చెప్పగానే మేము స్పాట్లో ఎమ్మంటనే గార్డుకి రేంజర్కి చెప్పడం జరిగిందండి. చెప్పగానే గార్డు గారు స్పాట్లోకి వచ్చింది. గార్డుతో పాటుగా మేము కూడా స్పాట్లోకి వెళ్ళగానే చూడగానే అక్కడ ఒకసారి ఒక గడ్డి ఉండటం వల్ల ఒకసారి మనకి దాన్ని ఏమంటారు ముద్దర్లో కనపడేది చూసిన ఏమంటే ఆయన ఇది చిడతపుల్ల అనేది ఇంకా నిర్ధారణ చేయలేదు. దానివల్ల అది చిడతపుల్ల కావచ్చు. ఒక చిడతపుల్ల అయితే చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ చెప్పమని చెప్పారు. వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. శివాలయం పేటమాలపల్లి గ్రామంలో కొబ్బరి తోటలో ఒక రైతు ఉదయం పూట వెళ్ళగానే అక్కడ ఒక ఆయనకు చిడతపులు కనిపించింది. ఆయన వచ్చి చిడతపులు కనిపించింది గ్రామంలోకి వచ్చి మరి అందరూ చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేటమాలపల్లి గ్రామస్తులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎమ్మటే గార్డుకను తర్వాత రేంజర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వచ్చి అధికారులు వచ్చి స్పాట్లో చూశారు. దాని ఒక పాదముద్ర కొట్టి అక్కడ కనిపించింది. అది ఏందని నిర్ధారణ కోసం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు మొత్తాన్ని కూడా మేము తెలియజేసాం. ఈ మేకలు కాసేవాళ్ళకి కానీ ఇక్కడ అందరు రైతులు కూడా కొద్దిగా జాగ్రత్త కొనమని చెప్పి అది ఇంకా నిర్ధారణ కాలేదు. చిరుతపూల లేకపోతే ఇంకా ఏరే జంతువు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ యొక్క శిరాపేటలో ఇంతవరకు ఎటువంటి మరి రాలేదు. ఇదే ఫస్ట్ టైం చిరుతపూల అనేది రావటం అనేది దసరాపల్లి ఇదే ఫస్ట్ టైం. ఈ పక్కన ఉన్నటువంటి పేటమాలపల్లి గ్రామంలో చాలామందికి ఇక్కడ మరి మేకలు అవి ఉన్నాయి, గుడ్లు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు. కొద్దిగా మేము కూడా అందరికీ చెప్పి కొద్దిగా జాగ్రత్త ఉండమని చెప్పి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.